రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన రష్యా ఎన్నికల్లో పుతిన్ రికార్డు విజయం సాధించారు. దాదాపు 88% ఓట్లు సాధించి అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ మరోసారి తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది 5వ సారి. ఈ విజయంతో పుతిన్ 2030 వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. 1999లో రష్యాలో అధికార పగ్గాలను వ్లాదిమిర్ పుతిన్ అందుకున్నారు. నాటి నుంచి రష్యాను పాలిస్తూనే ఉన్నారు పుతిన్. రికార్డు విజయం సాధించిన తర్వాత పుతిన్ రష్యా ప్రజలకు, ఉక్రెయిన్లో పోరాడుతున్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. రష్యాను బెదిరించడం, అణచివేయడం ఏ దేశానికి సాధ్యం కాదన్నారు పుతిన్. ఓటింగ్ ఫలితాలు తన నాయకత్వంపై రష్యా పౌరుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు రష్యా అధ్యక్షుడు. రష్యా ప్రజలు తమ బాధ్యత గురించి తెలుసుకుంటున్నారని ఓట్ల శాతం స్పష్టంగా చూపిస్తోంది. రష్యా మొత్తం దేశం దాని పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నాయి. దేశాన్ని రక్షించడానికి అవసరమైతే మేము కూడా ఆయుధాలు తీసుకోవచ్చు. తన కొత్త టర్న్లో సవాళ్లను పరిష్కరించడం, దేశ రక్షణ సామర్థ్యాలను పెంచడం, సైన్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని పుతిన్ నొక్కి చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థులను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. పుతిన్ను నేరుగా సామాజిక మాధ్యమాల్లో విమర్శించిన నేతలు, అధికారులు అదృశ్యమయ్యారు. మరి ముఖ్యంగా రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతి అయితే ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నావల్నీని పుతినే హత్య చేయించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదే విషయాన్ని అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ పునరుద్ఘాటించింది. అయితే వీటన్నిటినీ పుతిన్ ఖాతరు చేయడం లేదు.